నమస్తే తెలుగు ప్రజలకు. కాంగ్రెస్ కార్యకర్తలే నా బలం బలగం. కాంగ్రెస్ పార్టీకి అండ నల్గొండ. 30 ఏళ్లుగా నన్ను అక్కున చేర్చుకున్నారు. ఏమిచ్చినా మీ రుణం తీర్చలేనిది. ప్రజాప్రభుత్వం నేడు ప్రతి వర్గానికి అండగా ఉంటుంది. భవిష్యత్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి. నల్గొండ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో భావోద్వేగానికి లోనైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ గడ్డ అంటేనే కాంగ్రెస్ పార్టీకి అండ అని, కాంగ్రెస్ కండువ మోసే నిఖార్సైన కార్యకర్తలే పార్టీకి బలమని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పేర్కొన్నారు. మీరే నా లీడర్లు, మీరే నా క్యాడర్, మీరే నా బలం బలగం అని, ఏ సమయంలోనైనా తోడుగా నా వెంటనే ఉంటూ 30 ఏళ్లుగా నన్ను అక్కున చేర్చుకున్నారని, ఏమిచ్చినా మీ రుణం తీర్చలేనిది అంటూ ముఖ్య నాయకుల సమావేశంలో భావోద్వేగానికి లోనయ్యారు. నల్గొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో స్థానిక ఎంఎన్ఆర్ గార్డెన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పార్టీ బలోపేతం వంటి అంశాలపై సుదీర్ఘంగా ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నేడు ప్రతి వర్గానికి అండగా నిలుస్తుందని గుర్తు చేశారు. భవిష్యత్తు ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధిలో నల్గొండ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఆదర్శంగా నిలుపుతానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరే బాధ్యత మీదేనని ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో గ్రామీణ రోడ్లు అన్నీ డబుల్ రోడ్లుగా మారుస్తానని, విద్యా వైద్యంలో ఇంకా మెరుగైన సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయని, 9 నెలల్లో అందుబాటులోకి రానున్నదని తెలిపారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో లా, ఫార్మసీ కోర్సులు అందుబాటులోకి తెస్తామని అన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం నూతన టెక్నాలజీలతో 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. ఇండి బ్రాహ్మణ ఇలంల పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామన్నారు. కెనాల్ లైనింగ్ పనులు వేగంగా పూర్తి చేస్తామని, చెరువులు నింపి రైతాంగానికి బాసటగా నిలుస్తామని అన్నారు. రోడ్లు, కాలువలు, కాలేజీలు, హాస్పిటల్స్, ప్రాజెక్టులు ఏది చూసినా నల్గొండ మోడల్ అనేలా చేస్తానని మాటిస్తున్నానని అన్నారు. పేద రైతులు, అన్ని వర్గాల ప్రజలు సంక్షేమమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని గుర్తు చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా 100% కాంగ్రెస్ పార్టీని జెండా రెపరెపలాడాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్ని స్థానాలు గెలిపించి తనకు గిఫ్ట్గా ఇవ్వాలని, మీకు ఏ గిఫ్ట్ కావాలో నాకు వదిలేయండి అని మంత్రి భరోసా కల్పించారు. బీఆర్ఎస్ పార్టీ 4 ముక్కలు అయిందని, అది మునిగిపోయే నావ అని ఎప్పుడో చెప్పానన్నారు. కవిత బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని చెబుతున్నది. వారి అవినీతికి అంతే లేదని, కాళేశ్వరము, ధరణి పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. నల్గొండ జిల్లాలో ఓ లిల్లీపుట్ ఉన్నాడని, ఎప్పుడు గెలిచినా 2000 లోపు మెజార్టీలోనే ఇంకా మళ్ళీ గెలవడాన్ని, విద్యాశాఖ మంత్రిగా ఉండి ఏనాడు ఎంజీ యూనివర్సిటీలో అడుగుపెట్టిన దాఖలాలు లేవని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులు ఇచ్చిన మాట ప్రకారం సన్నబియ్యం ఇస్తూ పేదల కడుపు నింపుతున్నామని, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల గృహజ్యోతి, ఉచిత విద్యుత్ ఇస్తున్నామని అన్నారు. లక్షల కోట్లు అప్పు మన మీద పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తుందని అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ సందర్భంగా
అన్నారు.